నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఏఎల్సి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న ఎస్ఏఎల్సి ప్రార్థనా మందిరంలో యేసు గీతాలను ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ లోకరక్షణ కొరకు మానవ రూపంలో యేసు ప్రభు జన్మించారని, ఆయనను చూచిన ప్రార్థించిన దేవుడిని ప్రార్థించినట్లేనని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సన్మానించి ప్రేమపూర్వకంగా బహుమతులు అందజేశారని, వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుని కృప ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. అతి పరిశుద్ధమైన విశ్వాస ప్రమాణములు త్రియేక దేవుని ఎదుట భయభక్తులతో ఒప్పుకుందు. నేను పరలోకమును ఆయన జనదేక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించును, కన్యక మరియను పుట్టి పొంది పిలాతుల శ్రమపై శిలువ వేయబడి న్యాయం తీర్చుటకు వచ్చినాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ ఐక్యము, పాప పరిహారము, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. చేస్తున్నటువంటి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఈ యొక్క 2025 సంవత్సరం క్రిస్మస్ కొరకు అనేక మంది పాస్టర్స్ ను ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న అందరినీ పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి ఒక గొప్ప కార్యములు గూడూరు పట్టణంలో చేసి ఉంటున్నారు. దానికి పునాదిగా మన స్థానికులు గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, మన శాసనసభ్యులు, వారు ఎంతో కృషి చేసి క్రైస్తవ సంఘములను ప్రేమించి ఆయా సంఘ కాపురులకు వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలను సమర్పించి ఉంటున్నారు. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దేవుడు వారిని, వారి పరిపాలనను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి అలాగే వారి యొక్క ప్రభుత్వాన్ని దీవించునుగాక. ఆమేన్. థాంక్ యూ. ఈ సమయంలో ఉన్న దేవుడే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో జన్మించినటువంటి దినాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త కదా, సిలువని గురించిన వార్త కదా చెప్పుకోవాలి అని ఒక ప్రశ్న. అయితే ఆ జవాబు ఏంటో తెలుసా? ఒక మరణం ఉందంటే ఒక జననం ఖచ్చితంగా. ఆయన జననము ఆశ్చర్యం. ఆయన జననము ప్రపంచానికి అంతు చిక్కడం లేదు. ఈ రోజుకి అంత అద్భుతమైనటువంటి జననాన్ని దేవుడు మనకు అనుగ్రహించుంటే దానిని చెప్పక దేనిని చెప్తాం? ఆయన జననం ఆశ్చర్యం. ఏంటో తెలుసా? ఒక ఆయన అన్నాడంట, నువ్వెంత ధన్యుడివయ్యా, ఈ భూమి మీద నుంచి చంద్రమండలం మీద అడుగు పెట్టావు అని ఒక ఆయన చంద్రమండలం మీదకి పోయినటువంటి వ్యక్తిని పొగుడుతూ ఉంటే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. అయ్యా, నేను చంద్రమండలం మీదకి పోవడం పెద్ద సమస్య కాదు, మీకు తెలుసు లేదు. చంద్రమండలం మీదకి నేను వెళ్ళినప్పుడు నాకు కావలసిన ఆ పరిస్థితులన్నీ కూడా నాకు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కానీ లోకరక్షకుడైన దేవుడు, సర్వలోకానికి తండ్రి అయిన దేవుడు తన నిత్య సింహాసనాన్ని విడిచి
ఆ పరలోక రాజ్యపు వాతావరణాన్ని విడిచి నీ కోసం నా కోసం ఈ భూలోకంలో పుట్టాడే, అది అద్భుతం అన్నాడట. అందులో ప్రేమ ఉన్నది. ఏంటో తెలుసా ప్రేమ? మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని కాదంట. చదువుకున్నటువంటి వాక్య భాగంలో, పత్రిక పాఠ్య భాగంలో, ఆక్షేపించు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటి వాడు నేను చెప్పిన వాడును ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడినది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఆమె ఇంతటితో సువార్త పాఠము ముగియబడి. మనం ఇచ్చినా ఈకపోయినా, మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం ఆయన తలంచుకున్నా తలంచుకోకపోయినా, మనం ఆయన ద్వేషించినా ప్రేమించినా. గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు పెద్దలు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రారన్నో యేసుని చూడరన్న, రారన్నో యేసుని చూడరన్న, యేసు పుట్టాడంట మోక్షమిస్తాడంట, యేసు పుట్టాడంట మోక్షమిస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట. రారన్నో యేసుని చూడరన్న, రారన్నో యేసుని చూడరన్న, రారన్నో యేసుని చూడరన్న, రారన్నో యేసుని చూడరన్న. కులమత ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగా రారెండోయ్, విడంగా రారెండోయ్, ఈ లోకమునకు రక్షకునిగా పుట్టినాడెండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడెండోయ్, నిగిరేల పొంగిపోయే ఆటార వెలసి మురిసిపోయే సంబరమాయేలే హోయ్. మరి ఈ వెబ్సైట్ను తయారు చేసినటువంటి శుభజీవను, అలాగే పశుల పాటలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలనీ రహీనుడగు నాను హాయెడు ధ్వని గ్రహించి మునిపెను
యూత్ బాయ్స్ పాటలు పాడుతుండగా మరి మీకు లెఫ్ట్ సైడు రైట్ సైడు మీకు స్కానర్లు ఉన్నాయి. అవి మాతో పాటు పాడాలని ఆశ ఉన్నోళ్ళు గూగుల్ లెన్స్లో స్కాన్ చేసుకొని సంఘంలో ఇంత గొప్పగా మేము జరుపుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం నాయనా. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఈరోజు నాయనా మా సంఘ బిడ్డలందరూ కలుసుకొని సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం వారు, యవనస్తులు మరి నీ జన్మదినాన్ని గురించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుండగా వీటిని చూస్తున్న మాకందరికి కూడా నీ దీవెన దయచేయండి. ఈ కార్యక్రమం నాయన నీకు మహిమకరంగా జరుగునట్లుగా సాయం దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ నీ జన్మదినాన్ని జరుపుకుంటున్న మా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని దేవా సంతోషము, సమాధానము, ఆనందంతో దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుతున్నాను తండ్రి, ఆమేన్. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న హోసన్న ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పాస్టర్ దేవ సందేశం అందించారు. దేవుడు దేవుడి స్తోత్రం. సర్వ పరిపూర్ణత గల దేవుడు అని ఇక్కడ సర్వ సంపూర్ణత, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసించుచున్నది దేవుడు. అందుకనే మన దేవుడు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు శరీరం అంటే కొలసి 2:9 వాక్యాన్ని బట్టి ఆయన సంపూర్ణ పురుషుడు, సంపూర్ణత. దేవుడి స్తోత్రం. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు కొలసి 2:9 బట్టి ఈ మత్తయి 20 గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రిస్మస్ వేడుకలు గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. యేసు పుట్టుక గురించి తెలియజేస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యేసు ప్రభును ధ్యానిస్తూ గీతాలను ఆలపిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ లోక రక్షణ కొరకు యేసు ప్రభు జన్మించారని, ఆయన చూపిన ప్రేమ, కరుణ, దయా మార్గంలో వెళ్ళాలని సూచించారు. చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాని గ్రహింపబడలేదు. దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు ఆయన అంగీకరింపలేదు. తను ఎంత అంగీకరించారో వారందరికీ, అనగా తన నామములో విశ్వాసం ఉంచిన వారికి వాడు ఈయనే అని వెలిగేది చెప్పాడు. ఆయన పరిపూర్ణతలో ఉండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనం ఇప్పుడు సార్వత్రిక క్రైస్తవ సంఘంతో కూడా కలిసి మన యొక్క అతి పరిశుద్ధ విశ్వాస ప్రమాణాన్ని త్రియేక దేవునిగా ఒప్పుకుంటూ పెట్టి, నేను పరలోకమును సృష్టించిన
18వ వచనాన్ని చదువుతున్నాం. ఎవడునో ఎప్పుడైనా దేవుని దేవుడిని తెలియజేస్తున్నాడు. దేవుని పోలిక, దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క స్వరూపం ఏంటో యేసుక్రీస్తుకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చాడు. నశించిపోయినటువంటి వారిని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. మరి ఎవరిని బట్టి శిష్యులను యేసయ్య రక్షించాడు? దుఃఖంలో ఉన్నటువంటి మార్త మరియలను యేసు సమయంలో దేవుడు ఈ క్రిస్మస్ రోజున అందించినటువంటి గొప్ప ధన్యత. ఆయన జన్మదినం రోజు ఆయన వాక్యాన్ని ఈ రీతిగా నేను అందించడానికి దేవుని యొక్క కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చదువుకున్నటువంటి దైవ వాక్య భాగంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం అక్కడ ఏముందంటే, ఎవడను ఎప్పుడును దేవుని చూడలేదు. దేవుని చూడటం చాలా కష్టము. దేవుని ఎవరు కూడా చూడలేదు. మోషే కూడా చూడలేకపోయాడు. పాత నిబంధన కాలంలో ఎవరు కూడా దేవుని చూడలేదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుని యొక్క ఉనికి తెలియనటువంటి వారంగా ఉంటున్నాము. అయితే ఈరోజు ఈ వాక్యంలో యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి ఎందుచేత తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, ఆయన ద్వారా మనం ఏమి పొందుకుంటున్నామో. గూడూరు పట్టణంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి పట్టణంలోని పలు వీధుల్లో ఆదిశంకర యూనివర్సిటీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ, గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, మైకా నిమ్మ ఎగుమతులకు గూడూరు ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోనే గుర్తింపు ఉందని, జిల్లా కేంద్రం అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మన గూడూరు జిల్లా కావాలని ఈరోజు యువత కాలేజీ ప్రతి యువకుడు గూడూరు జిల్లా చేయాలని సంఘీభావంతో అందరూ మన ముందుకు వచ్చారు. గూడూరు ప్రజలారా, ప్రతి యువతలో ప్రతి ఒక్కరిలో గూడూరు కావాలని, గూడూరుని జిల్లా చేయాలని అందరిలో ఉంది. బయటికి రాండి. మనము ఒక్కసారి గర్జిస్తే అక్కడ విజయవాడ వినపడాల. అలా జరిగినప్పుడే మనకు చంద్రబాబు నాయుడు గూడూరుని జిల్లా చేస్తాడు. అదేవిధంగా గూడూరు ప్రజలారా, ఒక్కసారి తెలుసుకోండి, గూడూరు జిల్లా అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అదేవిధంగా మనకు మెడికల్ కాలేజీ, యూనివర్సిటీలు, ఎన్నో సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మన కాలేజీ యువతకు ఉద్యోగాలు మరియు ఎన్నో అవకాశాలు కలిగిస్తారు. అందుకోసమే గూడూరు జిల్లా కావాలని మేము అందరినీ పైన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాము. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని గూడూరు జిల్లా చేయండి అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా గూడూరు ప్రజలు అందరూ ఒక్కసారి భారీ బహిరంగ సభకు వస్తే మనకి డిక్లరేషన్ ఇస్తారు. ఇది మాత్రం జరగబోతుంది. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి గూడూరు ప్రజలందరూ బయట వస్తే మనం అనుకుంది సాధించుకుంటాం, గూడూరు జిల్లా చేసుకుంటాం. ఈ అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలా. ప్రజలారా, మీరందరూ రావాలా. మన భావితరాల బిడ్డలకు ప్రతి ఒక్కరికి మనము ఏం చేసామనంటే, మీకు అన్ని సదుపాయం చేసి వచ్చాము నాయన అని చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రజలు మీరు ముందుకు రావాలా. గూడూరు ప్రజలారా, గూడూరు జిల్లా కాబోతుంది. మీరందరూ ఒక్కసారి వచ్చి భారీ బహిరంగ సభలో మీరు పాల్గొనాలా. రావాలా ప్రజలారా, మీరందరూ రావాలా. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో 19వ రోజుకు చేరుకున్నాయి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో 19వ రోజుకు చేరుకున్నాయి. పలు ఉపాధ్యాయ సభ్యులు, టీచర్లు దీక్షలో పాల్గొని మద్దతు తెలియజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రజల అభ్యర్థనను ప్రభుత్వం గుర్తించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని, గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే we want ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వర్ధిల్లాలి జేఏసీ వర్ధిల్లాలి జేఏసీ వర్ధిల్లాలి జేఏసీ వర్ధిల్లాలి జేఏసీ వర్ధిల్లాలి జేఏసీ వర్ధిల్లాలి జేఏసీ we want వర్ధిల్లాలి గూడూరు ప్రజల ఐక్యత. గత 10 నెలలు
రోజులు పైబడి ఈరోజు 19వ రోజు అనుకుంటా. 19 రోజుల నుంచి గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని, లేకపోతే నెల్లూరులో కలపాలని గూడూరు ప్రజల పక్షాన గూడూరు జేఏసీగా ఏర్పడి, మరి దశరథరామరెడ్డి గారు కన్వీనర్గా మొత్తం టీమ్గా ఏర్పడి కృషి చేస్తున్నటువంటి జేఏసీ టీంకి ఉపాధ్యాయుల పక్షాన, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసినటువంటి జిల్లాల విభజనను మన కడుపు మంటను చల్లార్చే విధంగా నాటి ప్రతిపక్ష నాయకులు, నేటి ముఖ్యమంత్రి గారు గూడూరుకు వచ్చి మేము గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామనేటువంటి హామీ ఇచ్చిన మీదట మనం కొంత ఊరట చెందాం. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రక్రియలో తిరుపతి జిల్లాలోనే గూడూరును ఉంచడం అనేది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో గూడూరులో, కోటలో, ఈ గూడూరు ప్రాంతంలో ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది. దానికన్నా ముఖ్యంగా గూడూరు జిల్లా కేంద్రంగా కావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నది. ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉన్నది, మనకి రైల్వే స్టేషన్ జంక్షన్గా ఉన్నది, ఆర్థిక స్వావలంబన ఉన్నటువంటి ప్రాంతం ఉంది. మొదటి నుంచి మైకా, నిమ్మసాగు, పల్స్బర్, క్వాచ్ అనేక రకాల ఆర్థిక స్వావలంబన కలిగినటువంటి ప్రాంతం. విద్యాలయాలు ఉన్నాయి, మనకి దగ్గరలోనే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మరి విద్యానగర్లో కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, మరి అదేవిధంగా షార్ కేంద్రం ఉంది, అనేక సజ్జలు ఉన్నాయి, చింతవరం, మేనకూరు, మరి శ్రీ సిటీ, మన క్రిస్ సిటీ, అనేక మరి సజ్జలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. చాలా జిల్లాల కన్నా మెరుగైన జిల్లాగా ఈ జిల్లా తయారవుతుంది. మరి పరిపాలన కూడా ప్రాంతాలు దగ్గరైతే ప్రజలకు రాకపోకలు చాలా సౌకర్యంగా ఉంటుందనే దృష్టితో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. గత ప్రభుత్వం ఏదైతే పొరపాటు చేసిందో అదే పొరపాటు కొనసాగించడం తప్పు. పాలక వర్గాలు అందరూ ఒకటే అభిప్రాయాన్ని మీరు మార్చుకోండి. మేమైతే అదే విధంగా భావిస్తున్నాం. మొదలు ఒకటే, కొమ్ములు వేరువేరుగా ఉన్నాయి. మొదలంతా ఒకటిగానే ఉన్నది, మీ భావజాలం వారి భావజాలం ఒకటిగానే ఉన్నది. అది మార్చుకోండి. ప్రజల అభిప్రాయాల్ని మీరు గౌరవించండి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చండి. గూడూరుని వెంటనే జిల్లా కేంద్రం ప్రకటించండి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ఒకవేళ వీరు పక్షంలో మా కన్వీనర్ చెప్పినట్టు మరి కోతవేట దూరంలో ఉంది, 35 కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు జిల్లా కేంద్రం. మరి నెల్లూరు జిల్లాలో వీలు చేయండి. 100 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి కేంద్రానికి వెళ్ళాలంటే సామాన్యులకు అయ్యే పని కాదు. కారులో మరి రైలు లైన్లో వెళ్తారు, కానీ సామాన్యులు వెళ్ళాలంటే కాదు. ఒకరోజు పని కాకపోతే మళ్ళా తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళే శాంతియుతంగా ఇక్కడ నిరసన జరుపుతాం. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఈ నిరసన శిబిరంలో వచ్చేది, నిరసన జరపడానికి వచ్చేందుకు వాళ్ళందరికీ నా తరఫున, జేఏసీ తరఫున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మీకందరూ తెలిసిందే, ఇప్పుడు గత 4 సంవత్సరాల ముందర మన గూడూరుని నెల్లూరు జిల్లా నుంచి వెలుగొట్టి తిరుపతిలో కాపడం, అప్పటి నుంచి మనం ఎన్నో ఇబ్బందులు గురి కావడం, అటు తర్వాత ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో ఇక్కడికి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడం, వారి కుమారుడు లోకేష్ గారు రావడం, మన ఇబ్బందులు, మన కష్టాలని, మన గోడుని వాళ్ళకి వెళ్ళబుచ్చుకోవడం, మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ద్వారా ఆయన మాట ఇప్పించారు. గూడూరుని తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతారు మాట ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లోకేష్ బాబు గారు ఇచ్చారు. కానీ ఇటీవల మనకి వెలువడిన నోటిఫికేషన్లో గూడూరు ప్రస్తావన లేదు. యథాతథంగా తిరుపతి జిల్లాలోనే కంటిన్యూ కావడం జరిగింది. అప్పటి నుంచి మనం జేఏసీగా ఫామ్ అయ్యి ఇంకో జేఏసీ కోర్టులో ఫామ్ చేయించి అక్కడి నుంచి మనం నిరసన ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మన గోడు, మన ఇబ్బందులు, మన కష్టాలు రుచిగా మన ప్రభుత్వానికి అందినట్టున్నాయి. సంకేతాలు సానుకూలంగా వస్తున్నాయి. మనకి అనుకూలమైనటువంటి వార్త వస్తుంది, అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం వస్తుందని నేను ఆశిస్తున్నాను. చూద్దాం, 2-3 రోజులు ఖచ్చితంగా ఆశలు అయితే ఉన్నాయి, వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాపూర్ కానీ, కలువాయి కానీ, సైదాపురం కానీ యథాతథంగా నెల్లూరులో ఉంచాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ అది కురుమల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుంది. మన ఎమ్మెల్యే గారు కూడా సంకేతాలు వచ్చినట్టున్నాయి. కానీ ఎమ్మెల్యే గారు ఎందుకో సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం చెప్పాము ప్రజలకి, గూడూరు ప్రజలకి ఆశలు నింపాము, ఆశలు నిరాశలయ్యాయి.
మళ్ళా నేను చెప్పడం బాగుండదేమో, ఎలా వస్తుందో చూద్దాము అంటే దేనికి డిస్టెన్స్ బిట్వీన్ లిప్ అండ్ కప్. కాబట్టి ఇది మనం చెప్పలేము. ఈ రాజకీయాలు కూడా వల్ల ఏ నిర్ణయమైనా ఎప్పుడైనా ఏ విధంగా మారచ్చు కదా అని ఉద్దేశంతో ఉండొచ్చేమో. కానీ సంకేతాల మటుకు, ఎందుకంటే నిన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు, మీకు అనుకూలంగా సంకేతాలు వస్తున్నాయి రావచ్చు అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ మటుకు మనం మార్కెట్గా ఉంటుంది. మిత్రులారా, ఒక 4 రోజులు వెయిట్ చేస్తాం. మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావంతో మనం ఉన్నాం. ఒకవేళ నిర్ణయం రాకపోయినా మన ఉద్యమం కంటిన్యూ కావాలి. ఎందుకంటే ఏ రోజైనా మన గూడూరుని జిల్లాగా చూడాలి. గూడూరుని తీసుకుపోయి మన నెల్లూరులో కాబట్టి దాంతో తుప్పు చెందడం కాదు. ఎందుకంటే గూడూరులో ఉన్నటువంటి వనరులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, రొయ్యలు కానీ, తర్వాత నిమ్మకాయలు కానీ, ఆక్వా కానీ, పోతే సిలికాన్ శాండ్ కానీ, క్వార్ట్జ్ కానీ, మైనింగ్ కానీ, ఇక్కడ ఉన్న సంపదలన్నీ వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి, వేరే వ్యక్తులకి వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. కానీ మన గూడూరు అభివృద్ధి కూడా దోహదపడటం లేదు. ఎందుకంటే మన గూడూరు జిల్లాగా అయితే ఖచ్చితంగా మన ప్రభుత్వం మన గూడూరులోనే ఉంటుంది. మన గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు చెంచురెడ్డి మరియు సంజీవ నాయుడు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి వాజ్పేయి ఎన్నలేని సేవలు అందించారని గుర్తు చేశారు. వాజ్పేయి గారి 101వ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచడం అయింది. ఇటువంటి కార్యక్రమం మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మరి భారతరత్న బిరుదు పొందినటువంటి మహనీయులు. దేశం కోసమే ఆయన సేవలు చేసి దేశం కోసమే ఆయన పాటుపడ్డ వ్యక్తి. మన దేశాన్ని అగ్రగ్రామీణ దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశం అంటే ఏందో తెలియజేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ముందుకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన పుణ్యం అంటూ ఈరోజు నేషనల్ హైవేలు ఈరోజు వేశారు. కాబట్టి ఈరోజు సస్యశ్యామలంగా భారతదేశంలో విస్తృతంగా రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆయన సంకల్పంతోనే జరిగింది. ఈరోజు మన వాజ్పేయి గారు అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అట్టడుగు స్థాయి నుంచి కూడా ఈరోజు ఒక స్థాయికి తీసుకురావడానికి కారణాలు కూడా మన వాజ్పేయి గారే. ఈరోజు మన భారతదేశం యొక్క ఈ రోజుకి ఈ స్థాయిలో ఉందంటే మన వాజ్పేయి గారు అనే మనం అనుకోవాలి. ఈరోజు వాజ్పేయి గారు 101వ జయంతి సందర్భంగా ఈరోజు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనేక చోట్ల కూడా ఈరోజు చెట్లు నాటడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కొంతమంది బాధితులకి వాళ్ళకి ఫ్రూట్స్ పంచడం ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు చేయాలని సంకల్పంతో ముందుకు మేము తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి ఆయన కోరిక మేరకు ఈరోజు మేము కొన్ని కార్యక్రమాలు చేసి జనాలకి మంచి సమకూరాలని చెప్పి మేము కోరుకుంటూ భరతమాత ముద్దు బిడ్డ, అజాత శత్రువు, 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని భారతదేశానికి పరిచయం చేసిన మహానాయకుడు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను చిట్టమూరు మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటాన్ని కొత్తగుంట కూడలిలో ఏర్పాటు చేసి పూలమాల వేసి
నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్లోని వ్యాధిగ్రస్తులకు పేదలకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, ముద్దురెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సుంకర రమణయ్య, పేట నరేష్ రెడ్డి, అంజూరు అంకయ్య, పల్లం వెంకటయ్య, ఎంపేటి రమణయ్య, నీలి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు గౌడు, బెజవాడ సుందర్ రామయ్య, పోలుదాసు ముత్యాలయ్య, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, యువ నాయకులు తోట విజయ్ కుమార్, దువ్వూరు భానువర్ధన్ రెడ్డి, దువ్వూరు శ్రీవర్ధన్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, భారతదేశానికి అభివృద్ధి అంటే ఏమిటో పరిచయం చేసినటువంటి మహానాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా అందరికీ ముందుగా జయంతి శుభాకాంక్షలు. వాజ్పేయి గారి గురించి చెప్పుకోవాలంటే మన జీవితమే సరిపోదు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాల్లో అనేక సార్లు జైలు శిక్ష అనుభవించి తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి అసలు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసి కృష్ణార్జునులాగా వాజ్పేయి గారు, అద్వానీ గారు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ కు అడ్డు చెప్పే ధైర్యం ఎవరికీ లేని రోజుల్లో కూడా బీజేపీని స్థాపించి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ చేయనటువంటి అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అంటే ఏమిటో భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలను కలిపేదాని కోసం స్వర్ణ చతుర్భుజి పేరుతో మన నేషనల్ హైవేస్ 4 లైన్లు మనం ఇతర దేశాల్లో తప్ప సినిమాల్లో తప్ప ఎప్పుడూ చూడనటువంటి రోడ్లని మన కళ్ళ ముందు మన నాయుడుపేట ఇలాంటి పరిసర ప్రాంతాలకు కూడా తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి. ఆయన ఉన్న కొద్ది రోజుల్లో అనేక పథకాలు, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం, పేదల కోసం అంత్యోదయ అన్నదాన యోజన, ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే ఆయన ఏ రోజు కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కినటువంటి వ్యక్తి కాదు. మనం ఉదాహరణకు చూస్తే మొట్టమొదటిసారి అతను పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం ఒకే ఒక్క ఎంపీ తక్కువైతే అధికారాన్ని తృణప్రాయంగా త్యజించి మళ్లీ నేను వస్తాను, అధికారంలోకి మేము పూర్తి సమయం ఉంటామని చెప్పి వెంట్రుకతో సమానంగా ప్రధానమంత్రి పదవిని త్యజించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాం, 100 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని అవతల పార్టీలను కొనుక్కొని పదవే మాకు ముఖ్యం అని చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు చూస్తున్నాం. అదే అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాదని కూడా ఊహించిన టైంలో వచ్చిన అధికారాన్ని కూడా ప్రలోభాలు పెట్టి ఏ ఎంపీని కూడా కొనుక్కోకుండా ఒక్క ఓటు తేడాలో ప్రధానమంత్రి పదవిని త్యజించినటువంటి మహానేత. ఈ రోజు ఆయన చూసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలని చెప్పి కూడా ఒకసారి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అణు పరీక్షలు, ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు అణుబాంబులు మా దగ్గరే ఉండాలి, మిగతా ఏ దేశానికి అణుబాంబు ఉండకూడదని చెప్పి అమెరికా అయితేమి, చైనా, రష్యాలు కూడా ఎవరు అణు పరీక్షలు జరపకూడదని చెప్పి భారతదేశం జరిపేటట్టుందని చెప్పి కాపలా కాస్తున్నటువంటి రోజుల్లో ఏకకన్ను వేసి ఎక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందా అని చెప్పి శాటిలైట్ ద్వారా సర్వే చేస్తూ అటు పాకిస్తాన్ అయితేమి, ఇటు చైనా, రష్యా, అమెరికా నిఘా నీడల్లో కూడా వాళ్ళందరి కళ్ళు కప్పి ధైర్యంగా ప్రోగ్రామ్ లో అణు పరీక్షలు దారి మళ్లించారు. అందరి దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లేటట్టు మనకున్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ బార్డర్ లో మోహరించారు. అందరూ ఏమనుకున్నారంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని చెప్పి బయట దేశాల దృష్టి అంతా బార్డర్ల వైపు వెళ్ళింది. ఈలోపు అణు పరీక్షలు జరిపి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటినటువంటి ధీరోదాత్తుడు, అలాంటి మహానాయకుడు ఉన్నటువంటి పార్టీలో మేము సభ్యులమైనందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. అలాంటి మహానుభావులు రాబోయే రోజుల్లో కూడా మరెందరూ పుట్టాలని, అలాంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.
ఆశయం ఆయనది. ఆ రోజు భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి కలలు కన్నాడు. ఆ ఆశయాలు పూర్తిగా జరగల. 2003లో మనం అధికారాన్ని కోల్పోయాం. ఆ అవకాశాన్ని మిస్ అయ్యాం. ఆ అవకాశాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాల్ని ఈ రోజు ఆచరణ చేసి చూపిస్తున్నాడు ఆయన వారసుడిగా. ఇలాంటి మహానుభావులు మనకు నాయకులుగా ఉండడం మనం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ జై బీజేపీ. తుఫాన్ల పేరుతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మనుబోలు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొంతా తుఫాను నేపథ్యంలో ఒకే పనికి రకరకాల బిల్లులతో అవినీతికి పాల్పడ్డారన్నారు. ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. త్వరలోనే వైసీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో జరిగిన ఇరిగేషన్ పనులపై గ్రామ సభలు నిర్వహించి కరపత్రాలు ముద్రిస్తామన్నారు. రైతులకు మొలకెత్తిన విత్తనాలు ఇచ్చారని అవి మొలకలు కూడా రావడం లేదని ఆరోపించారు. మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే రాజకీయ పరంగా ఎదుర్కోవలసింది పోయి వారిపై పోలీసులు కేసులు పెట్టడం ఎక్కడ చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, రాష్ట్ర యువత కార్యదర్శి కడివెట్టి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, నియోజకవర్గ ఎస్టీసెల్ కన్వీనర్ తుపాకుల గిరి, నాయకులు సూరపనేని కిషోర్ నాయుడు, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, యనమల అంకయ్య, చెలగల దయాకర్, చల్ల నవకోటి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్రవర్మ, పరిమళ మల్లికార్జున, మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే అన్వర్ బాషా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనుల మీద విచారణ జరిపిస్తాం. ఈ 18 నెలల్లో మీరు చేపట్టినటువంటి సాగునీటి పనుల మీద, ఇరిగేషన్ పనుల మీద విచారణ జరిపించేటువంటి ధైర్యం నీకుందా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రకరకాలుగా ఏదేదో చూపించి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు మిగిలిపోయినటువంటి విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగడితే పాపం రైతులు వాటిని కొన్ని దగ్గర నీళ్ళలో పోస్తే అవి మొలకెత్తక రైతులు ఇబ్బంది పడి మరలా రైతులు కొనుక్కొని వచ్చి అంటే అదనంగా ఇంకొక 10 రోజులు జాప్యం చేసినారు. తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 80% సబ్సిడీ అని చెప్పి రైతుల దగ్గర 20% డబ్బులు తీసుకుని దానికి సంబంధించి ఇంకో కొద్ది రోజులు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విధంగా మొలకెత్తనటువంటి విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళకి పంపిణీ చేసి ఈరోజు మామ అనిపించి వెళ్ళిపోవడం, జనాల్ని మభ్య పెట్టడం తప్ప ఈ రోజు ఒక్క రైతైనా వాణిజ్య పంటలు ఎత్తుకుందామా, వరి లాంటి పంటలు ఎత్తుకుందామా, లేదనుకుంటే ఉద్యానవన పంటలు ఎత్తుకుందామా, దానితో పాటు ఏదన్నా పండ్ల తోటలు ఎత్తుకుందామా, పూల తోటలు ఎత్తుకుందామా, ఏదైనా ఒక్క పంట అయినా సరే రైతుకు సంబంధించి గిట్టుబాటు ధర కానీ కనీస మద్దతు ధర కానీ ఈరోజు అందేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ప్రభుత్వ వైఫల్యం, రైతుల మీద ప్రభుత్వం లేనటువంటి చిత్తశుద్ధి, ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను గాలి వదిలేసినటువంటి పరిస్థితి, రైతుల పాపం అన్ని విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఈరోజు మీకు నేను చెప్పేది, మీరు చేసేటువంటి దొంగ పనులన్నీ ఎవడెవడైతే నువ్వు నీతో పాటు ఉండేటువంటి అధికారులను అందరి చేత కక్కిస్తాం తప్ప విడిచిపెట్టాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు చేసినా, ఏదో ఒక విధంగా ఈ గండా నుంచి గట్టెక్కాలని చెప్పి ఎన్ని రకాలైనటువంటి ఇచ్చేసినా, ఎవడన్నా నీకు సంబంధించినటువంటి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ఇచ్చినటువంటి వాడు రాజకీయంగా ఎదుర్కోవాలి. ధైర్యం అంటే ఎవడేముంది, దాని నువ్వు అధికారం ఉంటే పోలీసు కేసులు పెడతావా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టిస్తారా? సిగ్గుందా మీకు? ఏదైనా సిగ్గు జ్ఞానం ఉందా? ఎవడన్నా చేసినటువంటి పనులేనా? ఆ విధంగా మా హయాంలో మాట్లాడినటువంటి వాళ్ళందరినీ పంపిస్తే జైలు పట్టవే. ఇప్పుడు నువ్వు నేర్పించావు, రేపు ఇదే పందా కొనసాగుతుంది. మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి ఈరోజు కేసులు కట్టి ఇబ్బందులు పెడితే రేపు అసలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉండదు, ఎవడు కూడా ఇంకా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది రాజకీయ అందరికీ కూడా
ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఒక్కొక్క కాలువకు సంబంధించి తమ దోపిడీ ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద వివరణ జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రికి కూడా అయ్యా ఈ నియోజకవర్గానికి సంబంధించి 100 కోట్ల రూపాయల దోపిడీ అని చెప్పి లెటర్ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి దానికి స్పందించి చర్యలు తీసుకుంటాడని నేను అనుకోవడంలే. ఏది ఏమైనా సరే ఏసీబీకి పెట్టాం, విజిలెన్స్కి పెట్టాం. నేను నిన్ను విచారించేది ఈరోజు నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నువ్వు చాలా ఇదిగా మాట్లాడుతున్నావు. కాబట్టి నేను సోమిరెడ్డికి ఇచ్చేటటువంటి ఛాలెంజ్ ఏంటంటే సిబిఐ ద్వారా విచారణ జరిపిద్దాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాళ్ళ మీద అందరి మీద ఏదన్నా పొరపాటు జరిగింది అనుకోండి, అందరి మీద చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వంలో ఏదైనా తప్పులుంటే చర్యలు తీసుకున్నాం. దానికి నువ్వు సిద్ధమా అంటే అడిగినటువంటి దాన్ని మాట్లాడలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంత దిగజారిపోయారంటే రైతులకు ఈరియలేదు, రైతులకి విత్తనాలు అందించలేదు. మన ఏదో వచ్చి ఆర్భాటంగా విత్తనాలు అందించినారు. సిగ్గుగా ఉండాలి మీ జన్మ. మీరు అందించినటువంటి విత్తనాలు ఎప్పటివి? కొత్తవా పాతవా? మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఎర్రమాపు రామచంద్రారెడ్డి, రాజలక్ష్మి దంపతులు, వీరి కుమారులు మల్లికార్జున రెడ్డి, కృష్ణారెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.